వాస్తవంగా గిరిజ ఎస్సీ ఎస్టీలకి అవకాశాలు కల్పించడం రాష్ట్రపతి పదవిలో అన్నటువంటిది ఇంతకుముందు ఎస్సీల్లో అటు ప్రతిభా పాటిల్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ, తర్వాత రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ, తర్వాత మొన్నటిసారి తీసుకొచ్చింది ద్రౌపది ముర్ముని. ద్రౌపది ముర్ము స్పెషాలిటీ ఏంటి అంటే గిరిజన తెగలకు సంబంధించినటువంటి మహిళ కావటం, స్వయంగా ఆ తెగలలో జీవించినటువంటి మహిళ కావటం. ఆమె ఇంపాక్టు వాస్తవంగా ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్లో అందరూ ఊహించింది, ప్రతి ఛానలు ఇంక్లూడింగ్ బీజేపీ కూడా ఊహించింది ఓడిపోతుందని. మధ్యప్రదేశ్ రాజస్థాన్లో మధ్యప్రదేశ్ గెలుస్తుంది, రాజస్థాన్ డౌట్ఫుల్ కానీ నెక్ టు నెక్లో గెలిచే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ మాత్రం ఓడిపోతుందని అందరూ భావిస్తే ఛత్తీస్గఢ్ గెలిచేయడం అన్నటువంటిది జరిగింది. గతంలో 15 ఏళ్ల పాటు గెలవటం, మధ్యలో ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్తే అక్కడ హవా అనుకుంటున్న దశలో ఏంటి ఇంపాక్ట్ అంటే ద్రౌపది ముర్ము ఇంపాక్ట్. ఆవిడ గిరిజన తెగలకు సంబంధించినటువంటి మహిళ కావడంతో ఆమెకు అత్యున్నత పురస్కారం లభించడంతో వాళ్ళందరూ కృతజ్ఞతగా ఓట్లేశారన్నటువంటి చర్చ నడిచింది. ఇప్పుడు అదే ఇంపాక్ట్ జార్ఖండ్లో పనిచేస్తుందా? జార్ఖండ్లో వచ్చేటప్పటికి ఎక్కువగా ఆదివాసీ సీట్లే కీలకంగా ఉంటాయి. టోటల్గా రేపు 13వ తారీఖున 43 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఓవరాల్గా 683 మంది అభ్యర్థులు బరిలో దిగుతారు. టోటల్ 81 స్థానాలకు సంబంధించిన దాంట్లో తొలి దశలో ఇవి జరుగుతున్నాయి. అయితే గతంలో ఐఎన్డీఏ కూటమి చూస్తే 44 ఉంది. అప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చానే 25 సీట్లు, కాంగ్రెస్ 17, సిపిఐఎంఎల్ 1, ఆర్జేడీ 1 గెలిస్తే ఎన్డీఏ కూటమి 30 స్థానాలు మాత్రమే సాధించింది. అప్పట్లో బీజేపీ 25, ఏజేఎస్యు 3, జేడీయూ 1, స్వతంత్రుడు 1, ఖాళీలు 7 ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి ద్రౌపది ముర్ము ఇంపాక్ట్తో గెలుస్తామన్నటువంటిది భారతీయ జనతా పార్టీ బలంగా నమ్ముతోంది.